నెలల కరెంట్ అఫైర్స్ వీడియో రూపంలో మీకు అందిస్తోంది SNS పబ్లికేషన్స్ అండ్ దీని ఖరీదు కేవలం 199 రూపీస్ ఓన్లీ. మీకు ఒక విషయం చెప్పనా, ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్లకు 9 నెలల కరెంట్ అఫైర్స్ 160 రూపాయలు విలువ చేసే బుక్ ఉచితం. Hello students, welcome to SNS Publications current affairs session. So మనం ఏవైతే డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తున్నామో అదే ఆర్డర్లో ఇవాళ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ అయిపోతున్నాం. సో జనరల్గా మనం డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్లో ఎవ్రీడే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతోంది. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ ఇఫ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతోంది. వాటికి ఆన్సర్స్ని మీరు కమెంట్ రూపంలో పెట్టండి అని చెప్తున్నాం. సో వెరీ గుడ్ రెస్పాన్స్, వెరీ గుడ్. సో కొంతమంది స్టూడెంట్స్ బాగా మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉపయోగించుకుంటున్నారు. సో వెరీ ఇంపార్టెంట్. ఫినిష్ అవ్వగానే సెషన్ వినడం అయిపోగానే ఆ క్వశ్చన్స్ కనుక 1-2 సార్లు కనుక వాటిని చెక్ చేశారు అంటే, వాటి మీద కమాండ్ తెచ్చుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీకు ఒక 1 మంత్లో దాదాపు 60 to 70 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీద మంచి కమాండ్ వచ్చేస్తుంది. ఒక 50 క్వశ్చన్స్ వర్స్ట్ కేస్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అబ్జర్వ్ చేస్తే, ఓహో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేసే వే ఏంటి అనేది అర్థమవుతుంది. సో అప్పుడు క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్గా ఇచ్చినా మీరు ఎలా ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసుకోవాలి, ఆ ఉన్న ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎలా నైస్ వేలో ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా తెలిసిపోతుంది. సో ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. జనరల్గా అందరూ థియరీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. థియరీ అంతా అంటే మనం ఎప్పుడెప్పుడో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా వినంత మాత్రాన అవి మనకి బాగా క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది తెలియదు. బట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది కనుక తెలిస్తే, దాన్ని బట్టి కనుక ప్రిపరేషన్ కనుక ఉంటే, ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేసి ఉంటే, ఎక్కువ శాతం స్కీమ్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఎక్కువ స్కీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఫ్యాక్ట్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి వాటి మీద మంచి అవగాహన వచ్చే స్కోప్ ఉంటుంది. సో మనం ఆ పర్టికులర్ వేలో ఇవాళ సెషన్లో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ 5 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇవాళ సెషన్లో. మొదటిగా RCEP రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఈ అగ్రిమెంట్ గురించి చూడబోతున్నాం. ఇది దాన్ని ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అంటాం. దీని ఉనికి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఏంటి, దానిలో ఉన్న అంశాలు ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇండియా ఏమంటోంది, ఈ పాయింట్స్ చూస్తాం. తర్వాత న్యూ రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, ఈ రామ్సర్ సైట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కొత్తగా వచ్చిన రామ్సర్ సైట్స్. సో మొత్తం ఉన్న రామ్సర్ సైట్స్ ఎన్ని, అసలు రామ్సర్ సైట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత మానవ సహిత ఓకేనా, ఇది లాంచ్ చేసింది కదా నాసా అండ్ స్పేస్ ఎక్స్, ఇవి లాంచ్ చేసాయి కదా, దీని గురించి డిస్కస్ చేయబోతున్నా. తర్వాత ఆర్థిక కమిషన్ తన నివేదిక కాపీ, ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, ఈ ఫినాన్స్ కమిషన్ ఇంట్రడ్యూస్ చేసిన కాపీ ఏదైతే ఉందో, దెన్ 16th ఎస్టర్డే దెన్ ఇట్ వాస్ గివెన్ టు ప్రైమ్ మినిస్టర్. 17th వచ్చేటప్పటికి దీన్ని ఫినాన్స్ మినిస్టర్కి ఇచ్చారు. దీని ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం ఇది. తర్వాత లాలా లజపతి రాయ్ గారి వర్ధంతి. సో వెరీ ఫేమస్ పర్సన్ కదా, ఫ్రీడమ్ ఫైటర్స్లో అతనికంటూ కొన్ని మైల్ స్టోన్స్ ఉన్న పర్సన్ కదా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వెరీ స్పెషల్ పర్సన్ కదా. సో లాలా లజపతి రాయ్ గురించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మనం యాజ్ ఎ హోల్ ఈ 5 పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. సో దెన్ ఐ విల్ స్టార్ట్ 1 by 1, ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. మొదటిగా RCEP. ఈ RCEPలో మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ది వాస్ట్ వన్. అంటే అంతర్జాతీయ అంశాల్లో ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో ఆ సమ్మిట్స్ గురించి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అందులో రీసెంట్గా ఈ RCEP చాలా ప్రాముఖ్యత పొందింది. ఎందుకు అని అంటే ఇండియా దీనిలో మెంబర్షిప్ ఒక కాన్సెప్ట్ అయితే, దాన్ని మెంబర్గా జాయిన్ చేయడానికి మిగిలిన ఆసియన్ కంట్రీస్ చేస్తున్న ఎఫర్ట్స్ కానీ, పెడుతున్న ఎఫర్ట్స్ కానీ, ఇండియా చెప్తున్న ఆన్సర్ అంటే దానికి మెంబర్గా జాయిన్ అవ్వడానికి తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పడం కానీ, ఇలాంటి వాటి మీద మనకి ఖచ్చితంగా వీటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి
మనం ఆర్సీఈపీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం కాన్సెప్ట్కి వచ్చేస్తే ఇది తెలుసు కదా, ఇప్పుడు ఆర్సీఈపీ అంటే మనకి అవగాహన వచ్చింది కదా. దీనిలో ఉన్న నేషన్స్ చూద్దాం ఫస్ట్. ఈ ఆర్సీఈపీలో ఉన్న నేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా మొన్నటిదాకా ఉండేది మెంబర్గా, బట్ ఇండియా దెన్ ఇట్ కేమ్ అవుట్, బయటకు వచ్చేసేయడం జరిగింది. అదొక పాయింట్. ఎందుకు రీజన్స్ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్ అనమాట. జనరల్గా చూడండి, ఇండియా చెప్తున్న రీజన్ ఏంటి అని అంటే దీనిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే చైనా పార్టిసిపేషన్ డైజెస్ట్ అవ్వడం లేదు ఇండియాకి. అంటే ఏంటి, చైనా ఇండియాకి బోర్డర్లో లడాక్ దగ్గర, తర్వాత రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇక్కడ కొంత కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ మళ్ళీ తర్వాత ఇలాంటి గ్రూప్స్కి వచ్చేటప్పటికి వాణిజ్యానికి వచ్చేటప్పటికి ఇండియా అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాణిజ్యానికి సంబంధించిన ఇలాంటి సమ్మిట్లు కానీ ఇలాంటి ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అంటే ఏవైతే ఆర్థిక భాగస్వామ్యాలు ఉన్న అంశాలు ఉన్నాయో వాటిలో ఇండియా నుంచి చాలా బెనిఫిట్ పొందుతోంది ఇలాంటి వాటి వల్ల. మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి ఆ వచ్చిన డబ్బులతోటి దాన్ని ఇండియా లాంటి కంట్రీస్తోనే ఫైట్ చేస్తోంది. ఇండియాని పించ్ చేస్తూ ఉంది కదా, బార్డర్లో పాకిస్తాన్తో చేతులు కలిపి ఇబ్బంది పెడుతుంది కదా. సో ఇలాంటి వాటిని చెక్ పెట్టాలి అని అంటే చైనా ఉన్న సమ్మిట్స్లోంచి ఆల్రెడీ పాకిస్తాన్ ఉన్న సమ్మిట్స్లో ఇండియా పార్టిసిపేషన్ తగ్గిస్తూ వస్తోంది. మీరు గమనించండి, సార్క్ ఉంది అనుకోండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం కదా. ఈ దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దక్షిణాసియా దేశాల్లో ఇప్పుడు ఇస్లామాబాద్లో మీటింగ్ జరగాల్సిన పార్ట్ ఉంటే, సార్క్ సమ్మిట్ జరగాల్సి ఉంటే దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఎందుకు అనంటే రీజన్ ఒకటే రీజన్, పాకిస్తాన్ ఉన్న చోట పాకిస్తాన్ పార్టిసిపేట్ చేస్తున్న గ్రూప్స్లోంచి ఇండియా నెమ్మదిగా విత్డ్రా అవుతోంది. ఇప్పుడు సార్క్ నుంచి నెమ్మదిగా పక్కకు వచ్చేస్తుంటే కొంత ఇంపార్టెన్స్ తగ్గిస్తూ బిమ్స్టెక్కి ఇంపార్టెన్స్ పెంచుతోంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ అంటాం కదా, సో బిమ్స్టెక్. సో ఆ బిమ్స్టెక్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరుగుతూ ఉంది మనం గమనిస్తే, ఎందుకంటే బిమ్స్టెక్లో పాకిస్తాన్ మెంబర్ కాదు. అలాగే ఇక్కడ చైనా పార్టీకి వచ్చేటప్పటికి చైనాతో ఉన్న ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అంటే టారిఫ్స్ రూపంలో టారిఫ్లు ఉంటాయి కదా, ఈ టారిఫ్ల్లో వాటి వల్ల ఏవేవైతే టారిఫ్లు ఇలాంటి అగ్రిమెంట్స్లో ఫిక్స్ అయిపోతాయో, అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటారంటే బాబు ఈ టారిఫ్ దగ్గర ఈ ట్యాక్స్ దగ్గర మీరు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని అమ్మాలి మార్కెట్లో అనే ఒక ఒప్పందానికి వచ్చారనుకోండి. చైనా ఏం చేస్తుంది, తక్కువ కాస్ట్కే తక్కువ రకం గూడ్స్ అన్నింటినీ ఈ కంట్రీలకన్నింటికి పంపించేస్తుంది, ఇక్కడ ఉన్న కంట్రీస్కి అన్నింటికి. దానివల్ల ఏమవుతుంది, చైనా ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఉన్న నేషన్స్లో అంటే దీని తర్వాత ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ, ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా. ఏమైనా ప్రొడ్యూస్ చేసుకునేవైనా లేకపోతే ఈ కంట్రీలు ప్రొడ్యూస్ చేస్తే కొనేవైనా ఎవరు అంటే ఇండియానే ఉంటుంది టాప్. మరి సఫర్ అవుతోంది ఇండియానే కదా ఎక్కువ శాతం. ఎందుకు, మనకి ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి చెందిన గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మార్కెట్లో ధర లేకపోవడం, ఇక్కడ ఈ అగ్రిమెంట్లో ఫిక్స్ చేసిన రేటే వెళ్ళాలి కదా. సో అదొక పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటి, చైనా తయారు చేసిన సెకండ్ గ్రేడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద ప్రాముఖ్యత లేకపోయినా అలాంటి గూడ్స్ని ఖచ్చితంగా ఇలాంటి అగ్రిమెంట్లో ఫిక్స్ అయిపోయారు కాబట్టి కొనాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఇండియా ఈ పర్టికులర్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. అది తెలియాల్సిన పాయింట్ మనకి. తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇన్ని నేషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే గుర్తుంచుకోవడం సింపులే, చాలా సింపుల్. ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒక పాయింట్. దెన్ ఇక్కడ మనకి చూస్తున్న నేషన్స్లో ఇండియా కాకుండా ఇండియా పక్కన పెట్టేసేసేద్దాం, ఎలాగో ఇట్ కేమ్ అవుట్ కాబట్టి. చైనా ఒకటి, సౌత్ కొరియా ఒకటి, జపాన్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి. ఇవన్నీ నేషన్స్ ఉన్నాయి, 5 నేషన్స్ ఉన్నాయి. ఈ 5 నేషన్స్ ప్లస్ ఏషియన్ గ్రూప్ ఉంది, ఏషియన్ అంటాం కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న ఈ 10 కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్లో 10 కంట్రీలు ఉంటాయి. ఈ 10 ఇవొకటి 15 కదా. ఈ 15 అంతకుముందు ఇండియా ఉండేది, ఈ ఇండియాతో కలిపి 16 ఉండేది. ఇప్పుడు ఇండియా ఇట్ కేమ్ అవుట్ కాబట్టి ఇది బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకున్న నేషన్స్ ఎన్ని అంటే 15 ఉన్నాయి ఇప్పుడు. దట్స్ అ పాయింట్. ఏషియన్లో ఉన్న కంట్రీలు 10, తర్వాత ఇక్కడున్న ఈ 5 నేషన్స్ సౌత్ కొరియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. మొత్తం ఈ గ్రూప్లో మనకు ఆర్సీఈపీలో ఈ గ్రూప్లో ఉన్న నేషన్స్ ఎన్ని అని అంటే ఇండియాని తీసేస్తే మనకున్నవి ఇప్పుడు 15 అనమాట. ఈ 15లో దాదాపుగా ఎక్కువ కంట్రీలు చైనా కూడా ఉంది.
ఎక్కువ కంట్రీలు ఇండియా నుంచి బాగా బెనిఫిట్ అవుతున్న నేషన్సే. వాటి నుంచి ఇండియా ప్రొడక్ట్స్ కొంటుంది. కొన్ని కంట్రీలు అయితే ఇండియా నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ని కొనడం ఆపేస్తున్నాయి కూడా, క్వాలిటీ ఉండడం లేదని. సో అలా చేస్తున్నప్పుడు మరి ఇలాంటి అగ్రిమెంట్స్లో ఫిక్స్ అయిపోయి ఇలాంటి క్వాలిటీ గురించిన పాయింట్స్ కనుక రైజ్ చేసినప్పుడు మరి ఇబ్బందే కదా, ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. ఈ గ్రూప్లో ఉండడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. సో మరి దీనికి ఈ పర్టికులర్ గ్రూప్కి దూరం అవుతున్న వాటిల్లో ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రూప్లో లేదు కదా ఇండియా. తర్వాత మనం ఇంకొక పాయింట్ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది గ్రూప్ ఇక్కడ కనిపిస్తోంది చూడండి. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఆర్సీఈపీ గ్రూప్ అనమాట. ఆర్సీఈపీ గ్రూప్ ఇండియా లేదు కదా, ఇండియా మెంబర్ కాదు కదా, ఇప్పుడు ఈ పార్టే ఉంటుంది, ఇవంతా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి అట్ ఎ గ్లాన్స్ చూసామనుకోండి, దీనివల్ల ఇండియాకు వచ్చే బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇండియాకు వచ్చే ప్రోగ్రెసివ్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. తన ప్రొడక్ట్స్ని బయట మార్కెట్లో విరివిగా సేల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ దానికి ఉండే మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది ఇలాంటి గ్రూపులో ఉండడం వల్ల. సో అందుకని ఏం చేస్తుంది ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ యుఎస్ ఉన్న గ్రూప్స్లో మళ్ళీ ఇండియా మూవ్ అవుతోంది. ఇప్పుడు మరి మలబార్ ఉందనుకోండి, మలబార్ ఎక్సర్సైజ్ ఇవాళే స్టార్ట్ అయింది కదా. మలబార్ ఎక్సర్సైజ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యుఎస్, జపాన్, ఇండియా ఈ మూడు ఇప్పుడు నార్త్ అరేబియన్ సీలో ఈ పర్టికులర్ 17th నవంబర్ నుంచి 20th నవంబర్ దాకా జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్, మలబార్ ఎక్సర్సైజ్. ఇది సెకండ్ వన్ అనమాట ఇయర్లో. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మొన్న ఆల్రెడీ జరిగింది, నవంబర్ 3rd నుంచి 7th దాకా జరిగింది, 3rd to 7th జరిగింది. సో ఇది ఆల్రెడీ రీసెంట్గా జరిగిందనమాట, నవంబర్లోనే ఫస్ట్ వీక్లో. ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది, బంగాళాఖాతంలో జరిగిందనమాట. బే ఆఫ్ బెంగాల్ ఏది సమ్మిట్ ఏది అంటే మలబార్ ఎక్సర్సైజే ఇది సెకండ్ వన్ ఇప్పుడు జరుగుతోందనమాట. ఇక్కడ నార్త్ అరేబియన్ సీలో. సో ఇది దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న నేషన్స్ ఏంటి అంటే యుఎస్, జపాన్ అండ్ ఇండియా, ఈ 3 నేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దానిలో ఎక్కడ జరిగింది అని అంటే నవంబర్లోనే బే ఆఫ్ బెంగాల్ దగ్గర జరిగింది. ఇక్కడ నార్త్ అరేబియన్ సీ. ఈ జాగ్రత్త ఈ నదులు అడుగుతాడు, ఇట్స్ ఇంపార్టెంట్ వన్, అవి తెలుసుకుని ఉండాలి. మరి ఇప్పుడు ఈ మలబార్ ఎక్సర్సైజ్లో యుఎస్ ఉంది కదా, మరి ఈ గ్రూప్లో యుఎస్ లేదు. అంటే యుఎస్ని బిజినెస్ ప్రొవిజన్స్లో అంటే బిజినెస్ ఇండియా చేస్తున్న వాణిజ్యం ఏదైతే ఉందో యుఎస్తో చేస్తున్న బిజినెస్ని పెంచుకుంటోంది. యుఎస్ దగ్గర నుంచి రక్షణ రంగానికి కావాల్సిన వెపన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే తన గూడ్స్ని ఎక్కువ యుఎస్కి పంపడం కానీ, ఇలాంటి వాటిని ఇండియా మూవ్ అవుతోంది. ఈ గ్రూప్ నుంచి దూరమై యుఎస్కి దగ్గర అవుతోంది. బట్ ఇక్కడ ఆర్సీఈపీలో మలబార్ ఎక్సర్సైజ్లో కామన్గా ఉన్న నేషన్ జపాన్. ఆర్సీఈపీలో కూడా ఉంది జపాన్, మళ్ళీ ఇక్కడ ఉంది. ఇదొక కాంటెక్స్ట్. తర్వాత దీంతోపాటు ఇంకొన్ని చూస్తే మీరు ఇంకొన్ని పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకోటి చూడండి, క్వాడ్ అని విన్నాం కదా మనం, QUAD అని విన్నాం. ఈ క్వాడ్లో మనం క్వాడ్ అనగానే క్వాడ్రిలేటరల్ కదా, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఏదైతే ఉందో ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో ఈ 4 నేషన్స్ జాయిన్ అయ్యాయి కదా, గ్యాదర్ అవుతున్నాయి కదా, యుఎస్, ఆస్ట్రేలియా యుఎస్తో పాటు ఇండియా కూడా మెంబర్ కదా, ఇండియా తర్వాత జపాన్, ఈ 4 నేషన్స్ గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి కదా క్వాడ్లో. చైనాకి అగెయినెస్ట్గా చైనాని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి చైనా ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ తోటి పాకిస్తాన్ లాంటి నేషన్స్ తోటి జాయిన్ అయ్యి ఏదైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుందో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి దాన్ని ఆజ్యం పోస్తుందో, లేకపోతే ఇండియాకి చుట్టూతో ఉన్న బార్డర్లో దాన్ని కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్, తగాదాలు, కొట్లాట్లు క్రియేట్ చేస్తుందో, వాటిని కంట్రోల్ చేయడానికి ఈ 4 నేషన్స్ జాయిన్ అయ్యాయి అన్నమాట. ఓకేనా. దీనిలో ఆస్ట్రేలియా జాయిన్ అవ్వడం చైనాకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. జపాన్ అంటే ఎలాగూ ఎప్పటి నుంచో విరోధం ఉంది జపాన్తో. ఆస్ట్రేలియా దీనిలో గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల చైనా కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. అంటే 1 border 1 road ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, బోర్డర్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, అది ఇండియా చుట్టూతా ఒక వలయంలాగా ఏదైతే చైనా సర్కిల్ చేసి ఎన్సర్కిల్ చేయాలని ట్రై చేస్తోందో, ఇది దానికి సమాధానం చెప్పడానికి, చైనాకి గట్టి సమాధానం చెప్పడానికి ఫామ్ అయిన గ్రూప్. సో మరి ఇది ఈ పర్టికులర్ గ్రూప్లో మనకి చైనా లేదు, ఇండియా మెంబర్గా ఉంది. ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తోంది. అంటే చైనా లేని పార్టీకి, లేకపోతే చైనా లేకుండా మిగిలిన పెద్ద నేషన్స్ని గ్రూప్గా చేసుకొని ఫామ్ చేసుకొని
చైనాకి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అవుతుందన్నమాట ఇండియా. ఆ పాయింట్ అర్థం అవ్వాలి. కాబట్టి ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న ఆర్సీఈపీ మనకి అగ్రిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ చూస్తే ఇంకొక చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి యుఎస్ ఒకటి, మెక్సికో ఒకటి, కెనడా, ఈ 3 గ్రూప్ వరల్డ్లోనే ఒకప్పుడు పెద్ద గ్రూప్స్గా ఉండేవి. దీని తర్వాత యూరోపియన్ యూనియన్ ఉంది కదా. యూరోపియన్ యూనియన్ మనకి యూరోప్లో ఉన్న కంట్రీస్ కాంబినేషన్ గ్రూప్ అనమాట. అది దాదాపుగా 28 నేషన్స్ మెంబర్స్గా ఉన్న గ్రూప్ ఇది కూడా 3 నేషన్స్ కదా. వీటన్నిటికంటే ఈ 2 గ్రూప్స్ పెద్దవిగా ఉన్నాయి మొన్నటిదాకా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన గ్రూప్ కనుక చూస్తే ఆర్సీఈపీ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికంటే కూడా ఎక్కువ పెద్ద గ్రూప్ అనమాట. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రూప్ ఇది. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రూప్ జీడిపి పరంగా అనివ్వండి, పాపులేషన్ పరంగా అవనివ్వండి. దెన్ ఇండియాతో ఉన్న పార్ట్తోటి మొత్తం 16 కంట్రీలు ఉన్నాయి ఇండియా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇండియా లేదు కాబట్టి 15 అంటున్నారు. ఇది ఇప్పుడున్న వాటిలో వరల్డ్స్ లార్జెస్ట్ గ్రూప్ అనమాట. సో మరి దీని ఇంపార్టెన్స్ ఉంది కదా. ఇలాంటి దాని నుంచి ఇండియా బయటికి రావడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. ఏది నెగిటివ్ పాయింట్ చెప్తే అగ్రీడ్. మరి వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్రూప్ కదా. ట్రేడ్ వైజ్, వాణిజ్యం వైజ్ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఒక మంచి హబ్ అనమాట ఆర్సీఈపీ. దీన్ని ఇండియా కొంత మిస్ చేసుకున్నట్టుగానే చెప్పచ్చు దీని నుంచి బయటికి రావడం వల్ల. తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగిన 37th ఏషియన్ సమ్మిట్ ఏదైతే ఉందో, 37th ఏషియన్ సమ్మిట్, ఇది వర్చువల్ కాన్ఫరెన్సే కదా. ఇప్పుడు అన్ని వర్చువల్ కాన్ఫరెన్సెసే కదా. దీనిలో ఆర్సీఈపీలో తను జాయిన్ అవ్వబోతోందా లేదా అన్న విషయాన్ని ఇండియా ఎక్కడ హైలైట్ చేయలేదు, ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదన్నమాట. నేను జాయిన్ అవుతున్నానా లేదా అన్న విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదన్నమాట ఈ సమ్మిట్లో ఆర్సీఈపీ గురించి. ఆర్సీఈపీలో జారాలి ఇండియా అని బాగా పట్టుబడుతున్న కంట్రీలు ఏవి అంటే ఈ ఏషియన్ కంట్రీలే. ఈ 10 నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి బెనిఫిటే, ఇండియాకు కూడా బెనిఫిట్ అనే ఉద్దేశంతో బాబు నువ్వు జాయిన్ అవ్వకపోతే బిజినెస్ వేరే వాళ్ళకి, అంటే ఆ వాణిజ్యం వేరే వాళ్ళు తీసేసుకుంటారు, అంత చేసేసుకుంటారు దాన్ని. వియత్నాం కానీ ఇలాంటి నేషన్స్ దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకుంటాయి. థాయిలాండ్ కానీ, ఇండోనేషియా కానీ, సింగపూర్ కానీ. సో అది తీసుకుని నువ్వు అడ్వాంటేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ నేషన్స్, ఏషియాలో 2nd బిగ్గెస్ట్ నేషన్ కాబట్టి పాపులేషన్ వైజ్ కానీ, తర్వాత గ్రోయింగ్ నేషన్ కాబట్టి వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని చెప్పడం జరుగుతుందన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఇది ఇంపార్టెంట్. ఈ 3rd పాయింట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో లార్జెస్ట్ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. ఇలాంటివి మనకి ఎలా చేస్తాడు అని అంటే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కొన్ని పాయింట్స్ ఆబ్జెక్టివ్గా ఇస్తాడు. కొన్ని ఎలాగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ ఇచ్చేసేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అలా ఇచ్చేసి 1, 2 కరెక్ట్, 1, 2 కరెక్ట్, ఓన్లీ 1 కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్, 1 and 2 కరెక్ట్, నీదర్ 1 nor 2 ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు కదా. అలా ఇచ్చినప్పుడు ఇలాంటివి స్టేట్మెంట్లు ఫ్యాక్ట్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గ్రూప్స్లో ఆర్సీఈపీ పెద్దది, 2వ పెద్దది, 3వ పెద్దది ఇలాంటి ఆప్షన్స్ ఇస్తాడు. మరి అలాంటి ఇచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ తెలియనప్పుడు ఖచ్చితంగా కాంప్లికేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఈజీగా హ్యాండిల్ చేసుకునే వే అనమాట. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇట్స్ ఇంపార్టెంట్ వన్, రామ్సర్ సైట్స్. కొత్త రామ్సర్ సైట్లు వచ్చాయి. ఈ రామ్సర్ సైట్స్ గురించిన క్వశ్చన్ ఎన్వైరన్మెంట్ ఎకాలజీ గురించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. మనకి ఈ పర్యావరణానికి రిలేటెడ్గా, ఎకాలజీకి రిలేటెడ్గా ఇది ఆ కాన్సెప్ట్స్ కిందే మనం చెప్పుకోవాలి. ఎకాలజీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి కాబట్టి ఎకాలజీ, తర్వాత పర్యావరణం, ఎన్వైరన్మెంట్, వీటి గురించిన క్వశ్చన్లో ఇది ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉండేది. అందులో రామ్సర్ సైట్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. చిత్తడి నేలలు అంటాం అనమాట. ఈ వెట్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వెట్లాండ్స్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, వీటి మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది ఇండియా, లేదా వరల్డ్ వైడ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇవి చాలా హ్యాబిటేషన్కి, అంటే వేరే దేశాల నుంచి వస్తున్న పక్షులు కానివ్వండి, లేకపోతే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పెరగడానికి అవకాశం ఉండే ఏరియాలు అనమాట ఇవి. వేరే కంట్రీస్ నుంచి విడిదికి వస్తాయన్నమాట ఇక్కడికి కొన్ని డిఫరెంట్ నేషన్స్ నుంచి ఒక పర్టికులర్ టైంలో అక్కడ కండిషన్స్, వేరే కండిషన్స్, క్లైమేటికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పక్షులు ఏం చేస్తాయంటే వలస వస్తాయి, చాలా దూరం నుంచి వస్తాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి అలా కూడా వస్తాయి అన్నమాట, డిఫరెంట్ నేషన్స్ నుంచి వస్తాయి. మరి అలాంటి వాటికి వాటర్కి రిలేటెడ్గా ఉన్న ఇలాంటి పాండ్స్ కానీ, లేకపోతే వాటర్గా ఉన్న ఇలాంటి సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్పెషల్గా కనుక గవర్నమెంట్ కనుక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాటిని కనుక ప్రొటెక్ట్ చేస్తే వీటి హ్యాబిటేషన్స్ కాపాడబడతాయి. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, మనకి వీటిని ఇలా మెయింటైన్ చేయడం వల్ల వీటి మీద డిపెండ్ అయ్యే జంతువులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి
సో వాటిని ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకని వీటి మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అనమాట, ఈ రామ్సర్ సైట్స్ మీద. సో ఇప్పుడు మనం ఒకసారి కనుక గమనిస్తే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఇవి మహారాష్ట్రలోని బుల్దనా డిస్ట్రిక్ట్లో లోనార్ అనమాట. ఇది లోనార్ ఉల్కాపాతం, ఇది ఈ పర్టికులర్ వన్ అనమాట. తర్వాత ఇది ఆగ్రాలోని సూర్ సరోవర్, ఇది వచ్చేటప్పటికి ఆగ్రాలోని సూర్ సరోవర్, ఆగ్రా సూర్ సరోవర్ ఈ రెండు వచ్చాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి లోనార్. సో ఇక్కడ పింక్ కలర్లో ఉంది చూడండి, ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా. అలా పింక్ కలర్లో రావడానికి రీజన్ ఏముంటుందంటే సూక్ష్మజీవులు అనమాట. కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల అలాంటి కలర్ మారుతుంది. రీసెంట్గానే ఇది రీసెంట్ వనే ఆ పింక్ కలర్కి రావడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ పాండ్లో ఉన్న వాటర్ ఈ టైప్లో రావడం జరిగిందనమాట. అది పాయింట్. ఎక్కడ బుల్దానా డిస్ట్రిక్ట్లో లోనార్, ఇది వచ్చేటప్పటికి సరోవర్. ఓకే, ఆగ్రా సూర్ సరోవర్ ఈ రెండు కొత్త రామ్సర్ సైట్స్ అనమాట. తర్వాత ఇంకొన్ని మనకి ఆల్రెడీ ఈ ఇయర్లోనే మనం ఇంకొన్ని రామ్సర్ సైట్స్ చూసాం. ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. దెన్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ వన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనం 2 సైట్స్ చూసాం, రామ్సర్ సైట్స్ని. వాటిలో కబర్తాల్ ఒకటి, ఇది వెట్లాండ్ అనమాట. కబర్తాల్ వెట్లాండ్ బీహార్లో మనం చెప్పుకున్నాం కూడా, ఇది బీహార్స్ ఫస్ట్ వన్ అని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చినప్పటికి ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఆసన్, ASAN అనమాట, ఆసన్. ఇది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్. ఈ 2 రామ్సర్ సైట్సే ఈ రీసెంట్గా వచ్చినవి. అంటే రీసెంట్గా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న మహారాష్ట్ర, ఆగ్రా ఏవైతే చెప్పుకున్నామో వాటికి ముందు వచ్చినవి అనమాట ఇవి. దట్ ఇస్ వన్. తర్వాత ఇక్కడ మనం ఒకసారి స్టాటిస్టిక్స్ కనుక చూసామనంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, క్లియర్గా దాన్ని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఈ తాజాగా వచ్చిన ఈ 2 తోటి మొత్తం రామ్సర్ సైట్స్ ఎన్ని అయ్యాయి అంటే 41 అయ్యాయి. ఒక్కోసారి సింపుల్గా ఈ నెంబర్ కూడా అడిగేస్తాడు. నెంబర్ అడిగినప్పుడు ఏమవుతుందంటే క్లోజ్గా ఇస్తాడు కదా, 39, 40, 41, 42. అప్డేట్ కాని వాళ్ళు ఉన్నారనుకోండి 40 దగ్గర ఉంటారు, 39 దగ్గర ఉంటారు. బట్ రీసెంట్గా వచ్చినవి 40, రీసెంట్గా జాయిన్ అయిన వాటితోటి మొత్తం 41. తర్వాత ఈ రామ్సర్ సైట్స్, ఈ రామ్సర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, వెట్లాండ్స్ అంటాం కదా, తడి భూములు ఆరు చిత్తడి భూములు అంటాం కదా, వెట్లాండ్స్. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది కాస్పియన్ మహాసముద్రం, కాస్పియన్ ఉంది కదా, కాస్పియన్ యొక్క దక్షిణ ఒడ్డున ఉన్న ఇరాన్, కాస్పియన్కి సౌత్ డైరెక్షన్లో ఉంటుంది ఇరాన్. ఈ ఇరాన్ నగరమైన రామ్సర్, అంటే ఈ రామ్సర్ అనేది, ఈ పర్టికులర్ వర్డ్ రామ్సర్ అనేది ఏరియా ఎక్కడిది అంటే ఇరాన్లో. ఆ పాయింట్ తెలియాలి. 1971లో ఆమోదింపబడిన ఒక అంతర్ప్రభుత్వ ఒప్పందం, ఇంటర్ గవర్నమెంటల్ కన్వెన్షన్ అనమాట ఇది. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది దేనికి రిలేటెడ్? చిత్తడి భూములకు రిలేటెడ్. ఆల్రెడీ గ్రూప్ 2లో కూడా అడిగాడు ఇది. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది క్రింది వాటిలో అడిగాడు. సింపుల్ క్వశ్చన్ అడిగాడు, చాలా సింపుల్గా. దీనిలో ఎంత డీప్గా అడిగినా కూడా క్వశ్చన్ ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు. ఎలా క్వశ్చన్ అడుగుతాడో కూడా అర్థమైపోతుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే, కొంచెం చూస్తే. 1971లో ఆమోదించడం జరిగింది. ఇది ఒక పాయింట్. ఇక్కడ కాస్పియన్ మహాసముద్రం కూడా ఇంపార్టెంట్, ఇరాన్లో ఉంది. రామ్సర్ అనేది తెలియాలి. తర్వాత 1982న భారతదేశానికి అమల్లోకి వచ్చింది. 1982లో 82 నుంచి ఇండియా పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ చిత్తడి నేలలు రామ్సర్ సైట్లుగా ప్రకటించారు. ఈ వరల్డ్ వైడ్ బాగా ఫేమస్ ఉన్న ఏవైతే సైట్స్ ఉంటాయో, ఆ ప్రదేశాలు ఉంటాయో, ఈ వాటర్ తడిగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని అంతర్జాతీయ రామ్సర్ సైట్లుగా ప్రకటించడం జరుగుతుందన్నమాట. అదొక పాయింట్. తర్వాత కన్వెన్షన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రపంచమంతా సుస్థిర అభివృద్ధిని సాధించడంలో దోహదంగా ఈ స్థానికంగా ఉన్న అంశాల మీద బాగా ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది కాన్సెప్ట్. అంటే స్థానికంగా ఇవి ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ నేషన్స్లో ఉండే స్థానికంగా ఉండే అంశాలు కదా ఇవి, ఈ చిత్తడి నేలలు, వెట్లాండ్స్ అనేవి. వాటిని ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా వాటిని రికగ్నైజ్ చేయడం వల్ల వాటి ప్రాముఖ్యత పెరుగుతుంది ఒకటి. అలా రికగ్నైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి, వాటి డెవలప్మెంట్ కోసం, వాటి అభివృద్ధి కోసం కొంత డబ్బులు స్పెండ్ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మానవ సహిత రాకెట్. దీనిలో డెవలప్మెంట్స్ చాలా వస్తాయి. మనం ఫర్దర్గా కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది దీని గురించి. ఎందుకంటే స్టేజెస్ మారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ
దీని గురించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకా కూడా మనం ఎక్కువ చెప్పుకోవాల్సి వస్తుంది. మానవ సహిత రాకెట్ అంటున్నాం. దీన్ని మన నాసా స్పేస్ ఎక్స్, నాసా ఒకటి, తర్వాత స్పేస్ ఎక్స్ ఈ రెండు సంయుక్తంగా దీన్ని టర్న్ చేయడం జరిగింది. అంటే మొదటిసారిగా ఈ స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ బ్రాండ్ అనమాట. నాసా ఈ ప్రైవేట్ బ్రాండ్ ఏదైతే ఉందో, మస్కా ఎల్సన్ అంటాం కదా, ఆ పర్సన్ స్పేస్ ఎక్స్ అనగానే ఆ పర్సన్ గుర్తుకొచ్చేస్తాడు. సో ఆ పర్సన్ ప్రైవేట్ కంపెనీ ఇది. దీనికి ఈ రాకెట్కి సంబంధించిన దీన్ని రాకెట్ని సక్సెస్ఫుల్గా, మానవ సహిత రాకెట్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటినీ ఈ స్పేస్ ఎక్స్కి నాసా కలిగించింది, ఫినాన్షియల్గా టర్న్ చేసింది. ఇది ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ అనేది, అది తెలియాలి. ఈ రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత దీనిలో ఉన్న అంశాలు చూద్దాం. అంటే ఇంకా ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, స్పెషల్ పాయింట్స్గా చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఈరోజు ఏదైతే ఈ స్పేస్ ఎక్స్ అంటాం, స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ మరోసారి మానవ సహిత రాకెట్ను దిగ్విజయంగా అంతరిక్షంలోకి పంపించిందని చెప్తున్నాం. స్పేస్ ఎక్స్ ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. స్పేస్ ఎక్స్. మరి నాసా ఏంటి అని అంటే, నాసా ఈజ్ అ యుఎస్ బ్రాండ్, యుఎస్ కంపెనీ. మనకిప్పుడు రాస్కాస్ అని ఉంటుంది ఏది రష్యాలో, అలాగే మీకు జాక్సా అని ఉంటుంది జపాన్లో. ఇండియాకి వచ్చేటప్పటికి ఇస్రో అని ఉంటుంది. అలాగే రీసెర్చ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో శాటిలైట్కి పంపించడానికి, సో అలాంటి వాటిలో ఈ స్పేస్ ఎక్స్ అనేది ఏంటి అని అంటే యుఎస్లో ఇది ప్రైవేట్ కంపెనీ, ఇట్స్ అ ప్రైవేట్ వన్. గవర్నమెంట్ బ్రాండ్ ఏంటి, నాసా అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ అంటాం కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. డ్రాగన్. ఈ డ్రాగన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం, ఐఎస్ఎస్ అంటాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు రీచ్ అవ్వడం జరిగింది. ఈ స్పేస్ ఎక్స్ నాసాలు సంయుక్తంగా చేపట్టిన తొలి మానవ సహిత ఆపరేషన్ ఇదే. తొలి మానవ సహిత అంటున్నాడు, మానవ రహిత కాదు. మానవ సహిత అంటే మెన్ ఇంక్లూడ్ అయి ఉంటారు, మానవ రహిత అంటే మనుషులు ఉండరు. ఇప్పుడు ఇది మానవ సహిత అనమాట. దీనిలో మానవ సహిత కాబట్టే ఎవరెవరు వెళ్ళారనేది కూడా మనం చెప్పుకుంటున్నాం, అదే పాయింట్ కూడా క్యాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు అంటే ఈ పర్సన్స్ చూడొచ్చు మనం. మైకల్ హ్యాప్కిన్స్ అనమాట. మైకల్ హ్యాప్కిన్స్ ఇతను ఒకరు. తర్వాత విక్టర్ గ్లోవర్ అండ్ సెనాన్ వాకర్ అండ్ జపాన్కు చెందిన సోచి నగోచి ఈ నలుగురు దీనిలో పార్టిసిపేట్ చేశారన్నమాట. ఈ క్రూలో ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా, ఈ క్రూలో ఉన్నారు. దట్స్ అ పాయింట్, తెలుసుకోవాల్సిన అంశం అదనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్కి వెళ్తే ఇట్స్ ఇంపార్టెంట్ వన్. ఈరోజు ఉన్న అంశాల్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అని అంటే, మనకి ఆర్థిక సంఘం ఏదైతే ఈ రిపోర్ట్ తయారు చేసిందో, ఈ రిపోర్ట్ ఈ ఆర్థిక కమిషన్ ఆర్ ఫినాన్స్ కమిషన్ అంటాం, తయారు చేసిన ఈ పర్టికులర్ రిపోర్ట్ని, ఆ రిపోర్ట్ కాపీని మనకి 16th 11th 20న ప్రైమ్ మినిస్టర్కి కాపీ ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్కి 17th 11th 20న ఫినాన్స్ మినిస్టర్కి ఈ కాపీ ప్రజెంట్ చేయడం జరిగింది. దీనిలో ఏ రాష్ట్రాలకి ఏ అంశాల మీద ఏ పర్టికులర్ కేటగిరీస్ బేస్ చేసుకొని ఎంతెంత అమౌంట్స్ని క్లాసిఫై చేసాం, వాటి నుంచి వస్తున్న ఆదాయాలు ఎంతెంత క్లాసిఫై చేసాం, పన్నుల్లో ఎంత రాయితీలు ఇస్తున్నాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఆబ్వియస్గా ఫినాన్స్ కమిషన్ అనగానే. ఫినాన్స్ కమిషన్ అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చే ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 280 అంటాం. ఆర్టికల్ 280 ఈజ్ అబౌట్ ఫినాన్స్ కమిషన్ అనమాట. ఫినాన్స్ కమిషన్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఇది, ఫినాన్స్ కమిషన్. ఈ ఫినాన్స్ కమిషన్లో మనం ఎంత మటుకు చూడాలి అని అంటే, ఫినాన్స్ కమిషన్లో మీరు ఆర్టికల్ తెలియాల్సిన అవసరం ఉంది. ఏ ఎగ్జామ్కైనా ఖచ్చితంగా ఆర్టికల్ తెలియాలి. బట్ ఇక్కడ దీనిలో ఈ నివేదికలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ నివేదిక మనకి ప్రింట్ వచ్చిన తర్వాత మనం దానిలోంచి ఇన్ఫర్మేషన్ని ఎలాగో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. బట్ మీన్ వైల్ కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఆర్థిక కమిషన్ గురించి చూసినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ ఎవరు, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాంటి ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకోవడం మంచిది. జనరల్గా ఫినాన్స్ కమిషన్ ఇప్పుడు మనకి రన్ అవుతున్న ఫినాన్స్ కమిషన్ ఎన్నోది అని అంటే 15వ ఫినాన్స్ కమిషన్ అనమాట. 15వ ఫినాన్స్ కమిషన్
ఇప్పుడు ఈ 15వ ఫినాన్స్ కమిషన్ ఈ నివేదిక ఎప్పటిది అని అంటే మనకి 2021-22 నుండి 2025-26 వరకు ఈ నివేదిక అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇలా కూడా అడగచ్చు. నివేదిక ఇంట్రడ్యూస్ చేసిన నివేదిక ఏ సంవత్సరాలకు సంబంధించింది అని అడగడానికి స్కోప్. దీనిలో వీళ్ళు మెంబర్స్ అనమాట. మనకి 15th ఫినాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి 15వ ఫినాన్స్ కమిషన్ అనుకుంటున్నాం. ఈ 15వ ఫినాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి హెడ్ ఎవరు అని అంటే, చైర్మన్ ఎవరు అని అంటే దెన్ ఎన్కే సింగ్. హీఈస్ ద చైర్మన్ ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్ అనమాట. అదే పాయింట్. తర్వాత మరి ఈ ఫినాన్స్ కమిషన్కి సెక్రటరీ ఉంటారు కదా, అరవింద్ మెహతా. అరవింద్ మెహతా ఈయన సెక్రటరీ అనమాట. దేనికి? 15వ ఫినాన్స్ ఆర్థిక సంఘానికి, 15వ ఆర్థిక సంఘానికి. సో తర్వాత ఈ పర్టికులర్ పాయింట్స్తో పాటు ఇక్కడ ఈ పర్సన్ కూడా ఇంపార్టెంట్. మనం ఇక్కడికి వచ్చేద్దాం, ఈ కాంటెక్స్ట్కి వద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అజయ్ నారాయణ్ ఝా, అజయ్ నారాయణ్ ఝా ఈయన ఒక మెంబర్. ఝా అనమాట. ఝా తెలుసు కదా, ఝా. ఇతను ఒక పర్సన్, మెంబర్స్లో ఇతను ఒకరు. తర్వాత ఇతనితో పాటు అనూప్ సింగ్, అనూప్ సింగ్ ఈయన ఒకరు, అశోక్ లాహిరి, తర్వాత రమేష్ చంద్. వీళ్ళు మనకి 15th ఫినాన్స్ కమిషన్లో ఉన్న సభ్యులు. వీళ్ళు నలుగురు సభ్యులు: అశోక్ లాహిరి, అనూప్ సింగ్, రమేష్ చంద్ అండ్ అజయ్ నారాయణ్ ఝా. వీళ్ళు అనమాట నలుగురు సభ్యులు. సెక్రటరీ ఎవరు? అరవింద్ మెహతా. అండ్ దెన్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఇవి తెలిసి ఉండాలి. ఎందుకు అని అంటే వీళ్ళ పేర్లు వేరే క్వశ్చన్స్కి ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు వీళ్ళు 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన సభ్యులు అని మనం ఎలిమినేట్ చేసే పరిస్థితిలో ఉన్నా కూడా క్వశ్చన్ హ్యాండిల్ చేసిన వాళ్ళం అవుతాం. అది కాబట్టి తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఈ పర్సన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. తర్వాత ఇక్కడ ఈయన ప్రొఫెసర్, ఈయన జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్. తర్వాత మనకి అశోక్ లాహిరి వచ్చేటప్పటికి ఈయన బంధన్ బ్యాంక్ ఉంది కదా, బంధన్ బ్యాంక్కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వర్క్ చేశారు అశోక్ లాహిరి. తర్వాత రమేష్ చంద్, ఈయన గురించి మనం చాలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఈయన గురించి చెప్పుకోవచ్చేమో. సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వెరీ స్పెషల్ పర్సన్. నీతి ఆయోగ్లో మెంబర్ ఈయన. నీతి ఆయోగ్లో మెంబర్ అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి పాయింట్. నీతి ఆయోగ్లో మనం నీతి ఆయోగ్ అనగానే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ప్లానింగ్ కమిషన్, మనకి లాంగ్ బ్యాక్ ప్లానింగ్ కమిషన్ ఉంది కదా, ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్లో ప్లేస్లో వచ్చినదే, ఇంట్రడ్యూస్ అయినదే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ కదా, జాన్ 1 2015 వచ్చింది నీతి ఆయోగ్. దీనిలో మనకు వచ్చేటప్పటికి ప్లానింగ్ కమిషన్ లాగానే కొన్ని కండిషన్స్ ఇక్కడ కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక మీరు చూస్తే ఇక్కడ దీనికి సెంట్రల్ ఫెడరలిజం ఉండేది. సెంట్రల్ ఫెడరలిజం అంటాం, ఫెడరలిజం. ఇక్కడ వచ్చేటప్పటికి కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలా క్లియర్గా. సెంట్రల్ ఫెడరలిజం అంటే ఏంటి అని అంటే ప్రైమ్ మినిస్టరే డెసిషన్ మేకర్ ఉంటారు. సెంట్రల్ ఫెడరలిజం ఆయనే కేంద్రంగా ఉంటారనమాట. ఆ సమాఖ్యలో హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కేంద్ర బిందువుగా ఉంటారు, వాళ్ళే డెసిషన్స్ అని తీసుకుంటారు. ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం వచ్చేటప్పటికి, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే కాదు, ఈయనతో పాటు అన్ని స్టేట్స్కి ఉన్న గవర్నర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, యూనియన్ టెరిటరీస్కి ఉన్న, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళందరూ కూర్చొని డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ అందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ నీతి ఆయోగ్ని స్పెషల్గా. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంట, ఆయోగ్. ఇది కాన్సెప్ట్. నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్ అది. సెంట్రల్ ఫెడరలిజంగా ఉన్న సిస్టమ్ని కోఆపరేటివ్ ఫెడరలిజంగా మార్చడమే మెయిన్ ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్కి వస్తే మనం దీని గురించి కొంచెం డీప్గా మాట్లాడితే, ఎలాగూ చైర్మన్ ఉంటారు, చైర్మన్ ఉన్నారు ఇక్కడ. ఏది మనం నీతి ఆయోగ్ గురించి మాట్లాడుతున్నాం. నీతి ఆయోగ్ గురించి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళే. మనకి ప్రెసిడెంట్ నమో కాబట్టి నరేంద్ర మోడీ కాబట్టి ఆయనే చైర్మన్గా వ్యవహరిస్తారు. దీంతోపాటు ఇక్కడ వైస్ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్. సో వైస్ చైర్మన్ వచ్చేటప్పటికి మనకి ఈ పర్టికులర్ లిస్ట్లో రాజీవ్ కుమార్ ప్రజెంట్. తర్వాత సిఇఓ ఉంటారు, ప్రజెంట్ అమితాబ్ కాంత్. ఇక్కడ మనం చెప్పుకున్న కాంటెక్స్ట్ మీకు రమేష్ చంద్ గురించి నేను డిస్కస్ చేస్తూ వచ్చాను.
ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫుల్ టైం మెంబర్స్ వచ్చేటప్పటికి ఫుల్ టైం మెంబర్స్ మనకు ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ 3 ఉన్నారు, మ్యాక్సిమం 4 ఉండొచ్చు, 4 మెంబర్స్ ఉండొచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనకి వికే సరస్వత్ ఉన్నారు, వికే సరస్వత్. తర్వాత వికే పాల్ ఉన్నారు, వికే పాల్. తర్వాత రమేష్ చంద్, వీళ్ళు 3 ఉన్నారనమాట. సో ఇక్కడ వికే సరస్వత్ మీరు అబ్జర్వ్ చేస్తే వికే సరస్వత్ ఎవరైతే ఉన్నారో ఈయన వెరీ స్పెషల్. వీళ్ళు 3 వెరీ ఫేమస్ అనమాట. చాలామంది అది ఐడెంటిఫై చేయరు, వీళ్ళ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వికే సరస్వత్ డిఆర్డిఓ అని వింటారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓకి హెడ్గా వర్క్ చేశారు ఈయన వికే సరస్వత్. తర్వాత హీఈస్ ద మ్యాన్ బిహైండ్ మిజైల్ కాల్డ్, ఈ మిజైల్ వినుంటారు మీరు, మిజైల్ క్షిపణి పృథ్వీ అని వినుంటారు, పృథ్వీ అని. ఈ పృథ్వీ అనే మిజైల్ మీద దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేసింది ఎవరు అంటే వికే సరస్వతే. వెరీ స్పెషల్ పర్సన్, చాలామంది తెలియని విషయం ఇది. పృథ్వీ మిజైల్ వాజ్ దాని రూపకర్త ఎవరు అంటే వికే సరస్వత్ అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వన్ వికే పాల్ చూసామనుకోండి. వికే పాల్ ఈయన స్పెషలే, ఈయన హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనమాట. ఈయన డాక్టర్ అనాలి, పిడియాట్రిషియన్ అనమాట. పిడియాట్రిషియన్స్ ఉంటారు కదా, పిడియాట్రిషియన్ అంటాం కదా. పిడియాట్రిషియన్ అంటే ఆరోగ్యము తర్వాత పోతే పోషకాహార మీద బాగా రీసెర్చ్ చేసిన ఫెలో, వెరీ స్పెషల్ పర్సన్, ప్రొఫెసర్ కూడా ఆయన. ఎవరు? వికే పాల్. సో ఈయన గురించి కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేయాల్సి వస్తే మనం విన్న కాన్సెప్ట్స్లో పోషన్ అని వినుంటారు మీరు. పోషన్ అని ఒక స్కీమ్ వినుంటారు. ఈ పోషన్ అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్, దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి ఉన్న పర్సన్ ఇతనే. తర్వాత మనకి దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ అని విన్నాం. ఆయుష్మాన్ భారత్, ఈ ఆయుష్మాన్ భారత్ కూడా ఇతని కాన్సెప్టే, వికే పాల్ కాన్సెప్టే. వెరీ స్పెషల్ పర్సన్స్ వీళ్ళు, వెరీ స్పెషల్ పర్సన్స్ వీళ్ళు. సో తర్వాత ఈ రెండింటితో పాటు మనం ఇక్కడ చెప్పుకుంటా ఈ ఆయుష్మాన్ భారత్నే ఇప్పుడు మార్చారు కదా, నేమ్ మార్చారు కదా, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కదా, జన్ ఆరోగ్య యోజన. ఈ ఆయుష్మాన్ భారత్, ఈ పోషన్ ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, వీటిని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే వికే పాల్. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి డ్రాఫ్ట్ చేసిన పర్సన్. అంటే పౌష్టికాహార లోపం ఉండకూడదు పిల్లల్లో అనే ఉద్దేశంతో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకొక పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం లాస్ట్ పర్సన్ ఉన్నారు కదా, లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ రమేష్ చంద్. ఈ రమేష్ చంద్ గురించి మనం మాట్లాడితే ఇందాక మనం అనుకున్నాం ఈ రమేష్ చంద్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకున్నాం. రమేష్ చంద్ మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే ఇందాక మనకి ఫినాన్స్ కమిషన్లో మెంబర్గా ఉన్నారు ఈయన, నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు అదే కదా చెప్పుకుంటున్నాం, 2 చోట్ల ఉన్నారు, అది గుర్తుంచుకోవాలి. ఈయనకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఈయన అగ్రికల్చర్ ఎకనమిస్ట్ అనమాట. అగ్రికల్చర్ ఎకనమిస్ట్, వెరీ స్పెషల్. ఈయన గురించి ఒక పాయింట్ నేను కొంచెం యాడ్ చేసి చెప్తే, ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ ఎకనమిస్ట్ చాలా లిమిటెడ్గా ఉంటే వాళ్ళలో స్పెషల్ పర్సన్ ప్రొఫెసర్ కూడా పంజాబ్ యూనివర్సిటీలో, దాని తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా వర్క్ చేస్తున్నారు కూడా ఆయన, వెరీ స్పెషల్. తర్వాత ఇంకా ఈయన గురించి ఒక పాయింట్ యాడ్ చేస్తే మనకి FAO వినుంటాం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వినుంటాం, FAO. ఈ FAO డేనే మనం October 16th వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, వరల్డ్ ఫుడ్ డే. ఈ వరల్డ్ ఫుడ్ డే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది మనకు తెలుసు కదా, ఇటలీలో ఉంది కదా, ఇటలీ రోమ్ కదా. ఈ పర్టికులర్ FAO ఏదైతే ఉందో FAOకు ఉన్న డైరెక్టర్ జనరల్స్ ఉంటారు కదా, హెడ్ ఉంటారు కదా, డైరెక్టర్ జనరల్. ఈ డైరెక్టర్ జనరల్ పొజిషన్కి 2019లో ఈయన కంపీట్ చేశారు. డైరెక్టర్ జనరల్ పొజిషన్కి ఈయన కంపీట్ చేశారు. ఆ కాంపిటీటర్లో ఈయన ఉన్నారు. బట్ ఫైనల్గా ఇట్ వాజ్ గివెన్ టు, అంటే ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే క్యూ డియాంగో, ఈయన కదా ఇప్పుడున్న పర్సన్. ఈ పర్సన్ క్యూ డియాంగో, ఈయన ఎవరైతే హీజ్ ఫ్రమ్ చైనా అనమాట. ఈయన చైనా స్పెషల్ కూడా, ఎందుకు అంటే చైనా నుంచి ఈ పర్టికులర్ వేకి, అంటే ఈ పర్టికులర్ సంస్థకి FAOకి చైనా నుంచి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన ఫస్ట్ పర్సన్గా చెప్పుకుంటాం. దట్స్ అ పాయింట్. సో ఇది మనకి రమేష్ చంద్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్, వెరీ స్పెషల్ పర్సన్. అగ్రో ఎకనమిస్ట్ అని మర్చిపోకండి, అగ్రికల్చర్ ఎకనమిస్ట్. తర్వాత మనం నెక్స్ట్ మనకి వెళ్దాం, లాలా లజపత్ రాయ్ వర్ధంతి ఇవాళ. జనరల్గా మనం బర్త్ యానివర్సరీస్ గురించి చెప్పుకుంటాం, వెరీ స్పెషల్ పర్సన్ కాబట్టి
మనం వర్ధంతి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ వెరీ స్పెషల్ పర్సన్, తెలిసిన పర్సనే. ఫ్రీడమ్ ఫైటర్లో అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పర్సన్లో ఈయన ఒకరు. ఎందుకు అంటే లాలా లజపతి రాయ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి స్ట్రగుల్ చేస్తూ బాగా ఫ్రీడమ్ మూమెంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి డెత్కి వచ్చేటప్పటికి పాపం చివరి పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి చాలా కామన్గా చనిపోవడం జరిగింది. సో అంటే అక్కడ ఈయన తర్వాత కూడా వచ్చిన కన్సిక్వెన్సెస్ అంటే ఉన్న లీడర్లో పెద్ద లీడర్ కాబట్టి ఈయన చనిపోయిన తర్వాత ఇంకా ఆ మూమెంట్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ మూమెంట్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ అవడానికి ఈయన మరణం కూడా దోహదపడింది అని చెప్పాలి ఒక పరిస్థితిలో. తర్వాత ఇక్కడ మనకి లాలా లజపతి రాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే స్కూలింగ్లో చిన్న తరగతిలో చదువుకున్నప్పుడు లాల్ బాల్ పాల్ అంటుండేవాడు. ఇది వినుంటారు, లాల్ బాల్ పాల్ అని. ఈ 3 పర్సన్స్ ఉన్నారు కదా, లాలా లజపతి రాయ్ తెలిసిన పర్సన్, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ అండ్ బిపిన్ చంద్రపాల్. వీళ్ళు ముగ్గురు అనమాట 3 పర్సన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి. లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్. సో ఈ ముగ్గురిని మనం షార్ట్ వేలో లాల్ బాల్ పాల్ అని పిలుస్తుండేవాడు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అంటే ముగ్గురు మంచి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్లే. కానీ ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ పార్ట్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఈయన లాలా లజపతి రాయ్కి వచ్చేటప్పటికి కొన్ని పాయింట్స్ మనం హైలైట్ చేసుకొని చెప్పుకోవచ్చు. 1865 బార్న్ ఈయన, 28th January. చనిపోయింది వచ్చేటప్పటికి వర్ధంతి వచ్చేటప్పటికి మనకి 17th November 1928. సో ఇక్కడ ఈ పర్టికులర్ గ్యాప్లో మనం అబ్జర్వ్ చేస్తే 1920లో 1920లో ఈయన లాహోర్ ఐఎన్సీ ఉంది కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏదైతే కలకత్తాలో జరిగిన మీటింగ్ ఉందో దీనిలో ఈయన ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగిందనమాట. ప్రెసిడెంట్ 1920లో. తర్వాత 1921లో 21లో ఈయన ఒక మూమెంట్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే అక్కడ ఆ టైంలో ప్రాఫిట్ ఓరియంటేషన్ లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ద సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ దీన్ని స్థాపించడం జరిగిందనమాట. ఇది నాన్ ప్రాఫిట్ గ్రూప్ అనమాట, ద సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ అనేసి. సో ఇది దీంతో బాగా ప్రాచుర్యం చెందడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ ఈయన గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొక ఆయన గురించి మాట్లాడుకోవాలి, స్వామి దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి ఈ హిందూ గురువు ఎవరైతే ఉన్నారో ఈయన బాగా తెలుసు కదా. దయానంద సరస్వతి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆర్య సమాజ్ గుర్తొస్తుంది. ఈ ఆర్య సమాజ్ స్థాపకుడు ఈయన కదా. ఈయన నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట లాలా లజపతి రాయ్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. హిందుత్వం వైపు, వాటి మూలాల వైపు బాగా ఈయన రావడానికి రీజన్ ఎవరు అని అంటే దయానంద సరస్వతి అని చెప్పడం జరిగింది లాలా లజపతి రాయ్. తర్వాత ఈ ఆర్య సమాజ్ ఏదైతే ఈయన దయానంద సరస్వతి ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఆర్య సమాజ్ అయితే ఉందో దీనికి ఈయనకి బాగా డిసిపుల్ లాగా, శిష్యుడిలాగా దాన్ని లాలా లజపతి రాయ్ ఉండడం జరిగింది. తర్వాత మనకి తెలుసు సైమన్ కమిషన్, వినుంటాం, ఇది అందరూ చాలా మటుకు వినుంటారు. సైమన్ కమిషన్ అనే వర్డ్, ఇది వినకుండా ఎవరు ఉండరు. సైమన్ గో బ్యాక్ అనే నినాదం బాగా ఫేమస్ వన్ అనమాట 1928 టైంలో, 1928 ఆ టైంలో. ఈ సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో, సైమన్ అనేది అప్పటి జనరల్ పేరు అనమాట. అతను అపాయింట్ చేస్తే, ఇండియాకి అపాయింట్ చేస్తే అతన్ని పంపించేయడానికి, అంటే గో బ్యాక్ అనే నినాదంతో హైలైట్ చేసిన వాళ్ళలో, అంటే అది నాన్ వైలెన్స్ మళ్ళీ మూమెంట్, ఎలాంటి అహింస జరగకుండా ఈ సైమన్ గో బ్యాక్ అనే కమిషన్ని దాన్ని ముందుండి నడిపిన వాడు ఎవరు అని అంటే దాన్ని లాలా లజపతి రాయ్ కింద చెప్పుకుంటాం. సో ఆ మూమెంట్లోనే ఏమైంది అని అంటే దాదాపుగా మనకి ఈయన 1928లో అక్టోబర్ 28న ఈయన ఎంటర్ అవ్వడం జరిగింది. సైమన్ కమిషన్ ఇష్యూ జరగడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ మూమెంట్లో హెడ్గా ఉన్న పర్సన్ ఎవరు అని అంటే లాలా లజపతి రాయ్ అని వీళ్ళు గుర్తించి బ్రిటిష్ ఇన్స్పెక్టర్ ఆయన స్కాట్, ఆయన అక్కడ బాగా లాఠీ చార్జ్ చేసేసి జరిగిన ఆ కొట్లాటలో మన లాలా లజపతి రాయ్ బాగా తీవ్రంగా ఇబ్బంది పడడం జరిగిందనమాట. ఇబ్బంది పడి అంటే బాగా
ఏవైతే దెబ్బలు తగిలాయో వాటి ఇంపాక్ట్ తోటి 1928 నవంబర్ 17న ఈయన చనిపోవడం జరిగింది. ఇదే కాన్సెప్ట్. ఈయన చనిపోగానే ఇంకా మనకు ఉన్న భగత్ సింగ్ కానీ వీళ్ళు మీకు అప్పుడు మనం వింటే ఆ దీనిలో కూడా సాండర్స్ని చంపేస్తాడు భగత్ సింగ్ వచ్చేసి. అంటే ఈయన చనిపోవడానికి కారణం వీళ్ళ బ్రిటిష్ పోలీసెస్ అని ఆయన టర్న్ చేసుకొని అజ్యూమ్ చేసేసుకొని, అంటే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా, అంటే అతను విట్నెస్ ఉండడు, అక్కడ జరిగిన ప్రదేశంలో భగత్ సింగ్ ఉన్నాడు. తర్వాత అతను ఆ శాండర్స్ని చంపేయడం, తర్వాత శాండర్స్ని, తర్వాత పోతే నెక్స్ట్ ఇతని ఫ్రెండ్ గురువుని, వీళ్ళిద్దరిని హ్యాంగ్ చేయడం, ఇదంతా మనం న్యూస్ చూస్తాం, ఇదంతా పాట వింటాం, అంత స్టోరీ వింటాం, హిస్టరీలో వింటాం, ఇస్ మోడర్న్ హిస్టరీలో వింటాం. సో అలా ఈ పాస్డ్ అవే ఇన్ నవంబర్ 17th అనమాట. అప్పటికే చాలా మూమెంట్స్లో వాటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పర్సన్ లాలా లజపతి రాయ్. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్ అనగానే మనకి ఇమ్మీడియట్గా మహాత్మా గాంధీ తర్వాత గుర్తొచ్చే లాల్ బాల్ పాల్లో దన్న ఫేమస్ పర్సన్. ఇంతేకాకుండా ఈయనున్న టైంలోనే 1884-85 ఈ టైంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి, ఇప్పుడు మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్గా చెప్పుకుంటాం కదా. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ అనమాట. భారతదేశంలో వచ్చిన ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్. దీనికంటే ఔద్ కమర్షియల్ బ్యాంక్ ఉంది, ఔద్ కమర్షియల్ బ్యాంక్ వచ్చింది, కానీ ఇది డిఫండ్ అయిపోతుంది 1958లోనే ఇది క్లోజ్ అయిపోతుంది. దీని తర్వాత స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు, అంటే ఇప్పటికి కూడా ది బెస్ట్ బ్యాంక్గా ఉన్నది ఏది అంటే పిఎన్బి. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే లాలా లజపతి రాయ్. ఆయన హీఈస్ ఫ్రమ్ పంజాబ్ అనమాట. సో బాగా డెవలప్ చేసి ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్స్ అది మనకి లిస్ట్లో, టాప్ లిస్ట్లో బ్యాంక్స్. ఓకే, ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని స్టార్ట్ చేసింది కూడా లాలా లజపతి రాయ్. ఇవి మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం డిస్కస్ చేసేవన్నీ. తర్వాత ఇప్పుడు డైలీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, డైలీ క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం, ఆర్సీపీ అని చెప్పుకున్నాం కదా, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కదా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఈ పర్టికులర్ అగ్రిమెంట్ గురించిన పాయింట్స్ కొన్ని ఇచ్చాడు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆర్సీఈపీ సభ్యులు ప్రపంచ జనాభాలో దాదాపుగా 3/2 మంది ఉన్నారు అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, 3/2. ఓకే, తర్వాత ఆర్సీఈపీ ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చెప్పుకున్నాం. ఇది ప్రపంచంలోనే వాణిజ్య ఒప్పందాల్లో దాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటని చెప్పుకున్నాం. ఓకే, డన్. తర్వాత భారతదేశంకు ఆర్సీఈపీలో సభ్యత్వం ఉంది అంటున్నాడు. సో ఇవి ఇచ్చిన పాయింట్స్ 3. దీనిలో మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన ప్రకారం 1 మరియు 2 మాత్రమే, 2 మరియు 3, 1, 2, 3 ఇది ఆప్షన్స్ చెక్ చేయాలి. వీటిని ట్రై చేయండి. ఒక్క లెవెల్ పెంచాం. నిన్నటిదాకా మనం చూసిన క్వశ్చన్స్లో 2 పాయింట్సే ఉన్నాయి, ఇప్పుడు దీనిలో 3 పాయింట్స్ వచ్చాయి. ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్కి వస్తే రామ్సర్ సైట్స్, లోనార్ సరస్సు గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. ఇది రామ్సర్ సైట్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్ వచ్చి ఏమంటున్నాడు అంటే ఇది నోటిఫైడ్ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అన్నాడు. నోటిఫైడ్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్, NGHM అంటాం. ఇది ఆ లిస్ట్లో ఉందా లేదా అంటున్నాడు. ఇది మహారాష్ట్రలోని మంచినీటి సరస్సు అన్నాడు. వెరీ గుడ్ పాయింట్స్. ఈ 3 పాయింట్స్లో మనం సేమ్ ఆప్షన్స్ చెక్ చేసి ఏవి కరెక్టో దాన్ని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ టర్న్ చేయాల్సి వస్తుంది. దట్స్ వన్. సో ఇవాళ క్వశ్చన్స్ ఇవి. వీటిని యాజ్ యూజువల్గా మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కామెంట్స్లో పెడుతున్నారు కదా, అలాగే దాన్ని ఫాలో అప్ చేయండి. క్వశ్చన్ మాత్రం 1-2 సార్లు రీడ్ చేయండి. ఆప్షన్స్ని రీడ్ చేసే హ్యాబిట్ ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకున్నారు అనుకోండి, అక్కడ మనం కావాల్సిన టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ రీకాల్ చేసుకోగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ తప్పిపోయేదానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకేనా, చలో దెన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రేపటి సెషన్లో కలుద్దాం. ఇంకొన్ని కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.